అదానీ పవర్ కంపెనీ ఏప్రిల్ 30, 2025 తేదీన తన యాన్యువల్ రిజల్ట్స్ని ప్రకటించడం జరిగింది. అదానీ పవర్ కంపెనీకి సంబంధించి 17 పవర్ ప్లాంట్లకు సంబంధించిన వివరాలు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో చేరి ఉన్నాయి. అదానీ పవర్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాల్యూస్ అన్నీ మనకు క్రోర్స్లలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం అనాలిసిస్ చేద్దాం. ముందుగా టోటల్ ఇన్కమ్ పరిశీలిద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసినప్పుడు గత క్వార్టర్తో పోల్చుకుంటే Q3తో కంపారిజన్ చేసుకుంటే 4.14% ఇంక్రీజ్ నమోదైంది. అదే సందర్భంలో 24 సంవత్సరంలోని క్వార్టర్ 4తో కంపారిజన్ చేసినప్పుడు 6.53% గ్రోత్ కనబడ్డది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 11.62% గ్రోత్ కనబడ్డది. అయితే టోటల్ ఇన్కమ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ నెగిటివ్ కనబడుతున్నది. గత క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు -2.01% తగ్గుదల కనబడ్డది. అదేవిధంగా గత సంవత్సర క్వార్టర్ని ఈ సంవత్సరం క్వార్టర్ని కంపారిజన్ చేసినప్పుడు +4.71% గ్రోత్ కనబడ్డది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు కూడా -2.28% కనబడుతున్నది. అయితే ఇక్కడ ప్రధానంగా వీరికి తగ్గినటువంటి అదర్ ఇన్కమ్స్లో డిక్లైన్ ఉంది. లాస్ట్ క్వార్టర్ వరకు అదర్ ఇన్కమ్స్ 1162.26 crores ఉన్నది. ఈ క్వార్టర్కు వచ్చేసరికి 298.20 crores అయింది. దీని ఫలితంగా టోటల్ ఇన్కమ్ అనేది మైనస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ చూస్తే 4.63% గ్రోత్ కనబడ్డది. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అదేవిధంగా గత క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు గత సంవత్సర క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు 9.20 పెరుగుదల. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 7.73% పెరుగుదల. ఇక ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ PBT ఇందులో తగ్గుదల నమోదైంది. -19.14%. గత Q3తో కంపారిజన్ చేసినప్పుడు -19.14. Q4 గత సంవత్సరాన్ని కంపారిజన్ చేసినప్పుడు -8.3. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు -21.3% కనబడుతున్నది, డిక్లైన్ అయ్యింది. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే నెట్ ప్రాఫిట్ చూస్తే ఇది కూడా మైనస్లలో ఉంది, -11.56%. అదేవిధంగా ఇది Q3 కంపారిజన్ విత్ Q4 వర్సెస్ Q4 లాస్ట్ ఇయర్ Q4తో కంపారిజన్ చేసినప్పుడు -5.07. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు లాస్ -38.78% లాస్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఈ కంపెనీ ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు ప్రాఫిట్స్ తగ్గుదల చూపిస్తుంది. ఈ సంవత్సరం ప్రాఫిట్స్లోనే ఉన్నది, కానీ గత సంవత్సరంతో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం ప్రాఫిట్స్లు తగ్గుదల కనబడుతుంది. ఇక ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే గత క్వార్టర్తో పోల్చుకున్నప్పుడు 6.62 ఇప్పుడు ప్రజెంట్గా ఉంటే గత క్వార్టర్లో 7.67గా ఉండేది. గత సంవత్సరం Q4లో 6.63గా ఉండేది. ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 51 నుంచి 32 రూపీస్కు తగ్గడం జరిగింది. ఇది అదానీ పవర్కి సంబంధించినటువంటి P&L అకౌంట్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.